హాయ్ నమస్తే అండి. నేను ఇమ్రాన్ ఖాన్. వెల్కమ్ టు భారత్ కార్స్ మదనపల్లి అండి. సో ఈ రోజు ఒక మంచి ఇన్నోవాతో వచ్చినాం. అంటే ఈ మధ్య కాలంలో మనం ప్రస్తుతానికి అయితే ప్రతి ఇన్నోవా అంటే మనకు ఆల్మోస్ట్ ఒక బ్రాండ్ అనేది పడిపోయిందండి. భారత్ కార్స్ అంటే టయోటా ఇటియోస్ అండ్ టయోటా ఇన్నోవా ఇదే అండి. ఎందుకంటే అప్పుడప్పుడు ఈ బులోరోలు ఇవి పెడతాం కానీ మనకు ఆల్మోస్ట్ బ్రాండ్ అనేది ఇటియోస్ ఇన్నోవాకి వచ్చింది. అంటే ఇన్నోవా ఏది ఏ బండి తెచ్చినాను దాని సంగతి ఏంది అంతా నేను క్లారిటీగా చెప్పడం అయితే జరుగుతుంది. సో రైట్ బండి దగ్గరికి వెళ్ళిపోతాం. సాయిబాబా గుడి అంటే సేమ్ ప్లేస్ అంటే సాయిబాబా గుడి, ఇన్నోవా అంటే సాయిబాబా గుడి. ఓకే రైట్ బండి చూసుకుంటే 2015 అంటే 2015 మోడల్ ఇన్నోవా వి వర్షన్ అండి. బండి నంబర్ చూసుకుంటే కూడా మంచి ఫ్యాన్సీ నంబర్ 2233 బండి నంబర్ కూడా చూసుకోండి. AP05 అంటే కాకినాడ పాసింగ్ రాజమండ్రి బండి అండి. ప్రస్తుతానికి అయితే రాజమండ్రిలో ఫస్ట్ ఓనర్ బండి. అక్కడ నుంచి మన డీలర్ అయితే తేవడం అయితే జరిగింది. బండి నంబర్ కూడా మంచి నంబరే అనమాట. 2233 ఫ్యాన్సీ నంబరే. సో అంటే మన బోర్డు లేదండి. బోర్డు గురించి మాట్లాడుకోవాలా. బోర్డు అయితే నేను మామూలుగా బేసిక్ గా బోర్డు అనేది పెడతాను. ఇప్పుడు బోర్డు ఎందుకు రాలేదంటే ఇది యాక్చువల్ గా ఏంటంటే బండి వేరే వేరే ఆఫీస్ అండి. ఎందుకంటే నేనైతే ఫ్రాంక్ గా మాట్లాడతాను, ఓపెన్ గా చెప్తానా, ఫ్రాంక్ గా మాట్లాడతా. వేరే వాళ్ళ దగ్గర మనకు తెలిసిన వాళ్ళు అంటే ఈ డీలర్ అయితే మనకు తెలిసినోడు, వాళ్ళు ఏదో మన దగ్గర బండి తెచ్చినారనమాట. బండి తేవడం అయితే జరిగింది. సో దానివల్ల నేనేమంటే ఈ బండి అయితే మనం బోర్డు లేకుండా వాళ్ళు వీడియో తీయాలని చెప్పి అనుకున్నారు. అందుకని దానికోసం నేను వీడియో తీయలేదు. సో బోర్డు విషయానికి వస్తే అదే అండి. ఎందుకంటే మనోళ్ళు మదనపల్లిలో ఎట్లయిపోయినారంటే ఒక ఆఫీస్ బోర్డు పడితే ఇంకో ఆఫీస్ లో పిలుచుకోరండి. వాస్తవానికి ఇదే జరుగుతాండి మదనపల్లిలో. నేను చాలా సార్లు చెప్పిన మదనపల్లిలో ఇదే కాంపిటీషన్ మీద బిజినెస్ జరుగుతున్నాయి. అందుకే ఒక ఆఫీస్ బోర్డు పడితే ఇంకో ఆఫీస్ లో పిలుచుకోరు. కానీ నేనైతే అట్లా పట్టించుకోను, పెద్దగా పట్టించుకోను. ఎందుకంటే ఆల్మోస్ట్ మా ఆఫీస్ లోనే బండ్లు ఉంటాయి. వేరే ఆఫీస్ బండ్లు పిలుచుకునే అంత కర్మ అయితే నాకు లేదు. కానీ మనోళ్ళు ఉన్నప్పుడు నేనైతే వాళ్ళు అడగడం అంటే వాళ్ళు అడిగినారు కాబట్టి మనోళ్ళు కాబట్టి మనం అయితే పెట్టడం అయితే జరుగుతుంది. పెడతాం కూడా. ఎందుకంటే ఏ పొద్దు నేను ఎవరిని కాదనుకోలేదు. నన్ను వదిలిపోయిండే వాళ్ళే కానీ నేను ఎప్పుడు ఎవరిని వదులుకోలేను. ఎందుకంటే మనం అందరితో బాగుంటాం. సో రైట్ బండి గురించి బండి డీటెయిల్స్ వచ్చేస్తాం. 2015 మోడల్ సిల్కీ గోల్డ్. ఎందుకంటే మీకు సిల్వర్ గా అనిపిస్తుంది చాలా మందికి. సిల్కీ గోల్డ్ బండి చూసుకుంటే గానా బండి ఒకసారి చూద్దాం రండి. టైర్స్ విషయానికి వస్తే టైర్స్ బ్రిడ్జ్ స్టోన్ అండి. బ్రిడ్జ్ స్టోన్ టైర్లు ఉంటాయి. టైర్లు ఫుల్ ఉన్నాయన్నమాట. ఇన్సూరెన్స్ ఫుల్ ఉంది. ఇంకో విషయం ఏమంటే టైర్లు కూడా ఫుల్ ఉన్నాయి. ఇంకో విషయం అంటే క్లచ్ ప్లేట్ అండి. క్లచ్ ప్లేట్ నిన్నే వేయించినారు. క్లచ్ ప్లేట్ కూడా ఫుల్ ఉందన్నమాట. ఒకసారి లోపల రీడింగ్ అంతా చూసుకుందాం. ఇంకో విషయం ఏమంటే కంప్లీట్లీ షోరూమ్ హిస్టరీ ఉంది. టోటలీ కంప్లీట్ ట్రాక్ ఉంది. షోరూమ్ ట్రాక్ మొత్తం ఉంది. ఒకసారి నేను అంటే ఇది ఏమైతే ఉందంటే మాకు కామన్ గా బేసిక్ గా షోరూమ్ నుంచి అంటే మాకు షోరూమ్ ట్రాక్ అనేది నేను యాక్చువల్ గా చూపించకూడదు. ఎందుకంటే అది కొన్ని ఉంటాయి, దానికి కూడా కొన్ని ఉంటాయి. షోరూమ్ ట్రాక్ అనేది చూపించకూడదు. బట్ నేను ఎందుకంటే చూపిస్తానంటే కస్టమర్ నమ్మల్లా. దానికోసం నేను షోరూమ్ ట్రాక్ కూడా కొద్దిగా అంటే బ్రీఫ్ గా కొంచెం చూపిస్తాను. ఎగ్జాంపుల్ గా మీకు టోటల్ ట్రాక్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒకసారి బండి చూపిస్తాను రండి. సో రైట్ ఇంకా రీడింగ్ విషయానికి వస్తే రీడింగ్ చూసుకుందాం. 2,51,000 అండి. రీడింగ్ చూసుకుంటే 2,51,000 ఉంది. ఇంకా ఏమంటే ఇక్కడ చూసిన అంటే నేను చాలా సార్లు చెప్తా రీడింగ్ అంటే ఎట్లయినా కానీ మనం షోరూమ్ ట్రాక్ ఉండాలా అని చెప్తా. పక్కాగా ట్రాక్ ఉంటేనే ఎంత రీడింగ్ ఉన్నా కూడా ట్రాక్ కంప్లీట్లీ ఉంటే మనకు అంతా బాగుంటుంది. ఇంకా స్టీరింగ్ విషయానికి వస్తే స్టీరింగ్ చూసుకోండి. అంటే అంత రీడింగ్ తిరిగినా కూడా ఈ ఎంబ్లం చూడండి. ఈ ఎంబ్లం ఇక్కడ మట్టుకే షేడ్ ఉంది. మిగతా ఎక్కడ షేడ్ లేదు. ఆల్మోస్ట్ 20 బండ్లు అయితే కొంతమంది బండ్లు పెడతా ఉంటారండి. 1,50,000 1,70,000 అని చెప్పి షోరూమ్ సర్వీస్ అంటారు కానీ ఊరికి అబద్ధం వాస్తవానికి ఉండదు. అబద్ధం చెప్తారు కానీ ఈ ఎంబ్లం అయితే మొత్తం నరికేసినట్లు అయిపోయింటుందండి మొత్తం అయితే గన. ఇంకా ఇక్కడ చూసుకోండి ఇది కూడా ఏం షేడ్ కాలేదు. ఇక్కడ కొంచెం ఉంది షేడ్ అంతే అనమాట. ఇంకా లోపల చూసుకుంటే కంపెనీ ఒరిజినల్ ప్లేయర్ ఉంది. ఇంకా ఏసీ విషయానికి వస్తే ఏసీ అంతా బాగుంది. ఇంకో విషయం అంటే 2015 అంటానే మనకి డోర్ ప్యాడ్స్ కానీ అంటే ఈ షేడ్స్ కానీ అంటే డార్క్ వస్తుంది అనమాట. ఇక్కడ లోపల డాష్ బోర్డ్ కూడా చూసుకుంటే 2015 కాదు ఒకటి ఇచ్చినాడు. అండ్ ఇక్కడ సీట్స్ చూసుకోండి. సీట్స్ కూడా కొత్త వేపించినాడు అనమాట. సీట్ కవర్స్ కానీ 7 సీటర్ అండి బండి. రూఫింగ్ గీఫింగ్ అంతా బాగుంది. ఒకసారి మొత్తం బయట నుంచి కూడా చూపిస్తాను బండి నేను. ఇంకా గ్లాస్ విషయానికి వస్తే గ్లాస్ మీకు ఫ్రంట్ గ్లాస్ నుంచి అదే అప్పుడే చూపించక మర్చిపోయినా. గ్లాస్ విషయానికి వస్తే గ్లాస్ 2015 ఉంటుంది. ఫ్రంట్ గ్లాస్ కూడా 2015. బట్ వెనకాల బ్యాక్ గ్లాస్ చూసుకుంటే బ్యాక్ గ్లాస్ ఒకటి మారిందండి. బ్యాక్ గ్లాస్ కూడా చూపిస్తాను. సో టచ్అప్ విషయానికి వస్తే చిన్న మన టచ్అప్ లైన్ ఏ బండి కూడా కావు అని నేను చెప్పను. చిన్న మన టచ్అప్ లైన్ ఖచ్చితంగా కామన్ గా జరుగుతాయి. కామన్ గా టచ్అప్ జరిగిన తర్వాత రబ్బింగ్ పాలిష్ వేయడం అయితే జరుగుతుంది. అప్పుడే కానీ మన వాళ్ళు అదే మన డీలర్ తీసుకున్న తర్వాత ఈ లుక్ అనేది తెప్పించడం జరుగుతుంది అనమాట. సో ఇంకా డెంటల్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి. అది బహుశా మీకు కనిపించదు అనుకుంటా. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూడండి మీరు. అంటే ఇక్కడ చిన్న డెంట్ పడింది. అదొకటి తీసినారనమాట. ఇది మామూలుగా బేసిక్ గా మీకు తెలియదు కానీ నేను చూపించాలి కాబట్టి నేను చూపిస్తానా. ఓకే రైట్. ఇంకా వెనకాల గ్లాస్ చూసుకుంటే 2020లో మారిందండి. 2020లో వెనకాల గ్లాస్ అనేది మార్చినారనమాట వీళ్ళు.
సో ఓకే, ఇంకా లెఫ్ట్ సైడ్ కూడా చూసుకోండి. ఏమంటే కామన్ గా చాలా మంది అడుగుతారు, నేను సిల్కీ గోల్డ్ పెట్టినా కూడా అంటే సిల్వర్ కలర్ అని చెప్పి చాలా మంది అడుగుతారు. ఇంకోటి ఏమంటే 2014 వరకు మనకి ఈ అలవిల్ వస్తుంది, 2015 నుంచి డైమండ్ కట్ వస్తుంది. చాలా మంది ఏమంటే 2015 తీసుకునేది ఈ అలైవిల్స్ వస్తాయని చెప్పి. ఈ అలైవిల్స్ అండ్ ఇంటీరియర్ మనకు చెప్తే కదా, ఇంటీరియర్ మనకు డాష్ బోర్డ్ కాడ నుంచి డోర్ ప్యాడ్స్ కాడ నుంచి కలర్ అనేది చేంజ్ అవుతాయి అనమాట. ఓకే, ఒకసారి లోపలంతా క్లారిటీగా చూసుకోండి మీరు. గ్లాస్ విషయానికి వస్తే, గ్లాస్ చెప్తే కదా, గ్లాస్ 2015 ఉంటుంది. ముందర ఫ్రంట్ గ్లాస్ చూసుకుంటే 2015 ఉంటుందండి. ఒకసారి బ్యానెట్ ఓపెన్ చేద్దాం. బ్యానెట్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. అదే తప్పని ఎక్కడ కానీ డెంట్లు కానీ, అంటే బండి టచ్అప్ కానీ, అంటే టచ్అప్ అంటానా, టచ్అప్ అంటే యాక్సిడెంటల్ ఏమి ఉండదండి బండి. సో బ్యానెట్ ఓపెన్ చేసి బ్యానెట్ లోపల చూసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యానెట్ చూసుకోండి. బ్యానెట్ ఒరిజినల్ బ్యానెట్, ఎక్కడ కానీ బ్యానెట్ కూడా మారలేదు అనమాట. షోరూమ్ బ్యానెట్. అంటే నేను చాలా సార్లు చెప్తా, ఈ స్టిక్కర్లన్నీ కొన్ని షోరూమ్ నుంచి వచ్చేటివి అట్లా ఉంటాయి. ఇంకా లోపల చూసుకుంటే మీరు, లోపల ఎక్కడ కానీ రస్ట్ కూడా ఉండదు. ఎందుకంటే చాలా మంది ఏమంటే రాజమండ్రి కాకినాడ అంటానే ఏదైనా రస్ట్ పట్టింది అనుకుంటారు. రస్ట్ ఏం లేదండి బండ్లు అయితే గన. టైమింగ్ బెల్ట్ చూసుకుంటే 2023 2,42,000 అయితే టైమింగ్ బెల్ట్ అయితే మార్చడం అయితే జరిగింది. ఒక్కసారి ఇక్కడ చూసుకోండి, 2,43,000. లోపలంతా క్లీన్ గా చెక్ చేసుకోండి. బట్ ఈ అంటే కామన్ గా మన డీలర్లు కొంతమంది ఏమంటే గాలి వాటర్ వాష్ లో వాటర్ వాష్ చేస్తారండి. అంటే ఈ బండి అక్కడ బహుశా పోలేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు అందరు డీలర్లు అయితే గాలి వాటర్ వాష్ కి అయితే పోరు. ఎందుకంటే ఒకటి చెప్తా అండి, గాలి వాటర్ వాష్ లో పోతే బండి అంటే చాలా నీట్ గా వస్తుంది. ఎందుకంటే ఆ మాట చెప్తానా, నాకు ఇంజన్ సెక్షన్ 0009 అండి, 0009 గురించి మాట్లాడుకోవాలా. అది ఇప్పటికీ నాకు చాలా కస్టమర్లు అయితే ఇంజిన్ ఎక్కడ కడిగిచ్చినారన్న చాలా మరీ ముఖ్యంగా చాలా మంది అడిగినారు. సో వాళ్ళకి అది చెప్పేది ఒకటే, గాలి వాటర్ వాష్ అండి. ఎందుకంటే మదనపల్లిలో సొసైటీ కాలనీలో గాలి వాటర్ వాష్ అని ఉంది, అక్కడ చేయించుకోండి. మీ బండి నేను చెప్తాను కదా, ఒక 2-3 రోజులు అంతే. ఎందుకంటే మన వాళ్ళు ఎట్లుంటారంటే, వాటర్ వాష్ అంటేనే గంటలో అర్ధగంటలో అయిపోవాలంటారు. గాలి వాటర్ వాష్ లో బండి పోతే మినిమం అంటే 3 నుంచి 4 రోజులు టైం తీసుకుంటాడు. ఉత్త ఇంజిన్ చేయాలన్నా బండి చేయాలన్నా కూడా 4 రోజులు. మీరు బండి మర్చిపోతే మీ బండి లాగా రాదు, షోరూమ్ బండి లాగా బయటకు వస్తుంది. ఎందుకురా అంటే మనము కస్టమర్లు ఏమంటే, మీరు మామూలు వాటర్ వాష్ లో కూడా డబ్బులు ఇవ్వాలా, అక్కడైనా డబ్బులు ఇవ్వాలా. అక్కడైతే మనకు ₹2 ఎక్కువైనా కూడా, నేను చెప్తా కదా, నా దగ్గర ₹2 ఎక్కువైనా కూడా మంచి బండి కొంటారు అని చెప్పి అదే ఫీలింగ్ తో చెప్తానా. కొన్ని ఉన్నాయి. ఎందుకంటే మెకానిక్ పరంగా ఎత్తుకున్నా కూడా, ఎలక్ట్రీషియన్ పరంగా ఎత్తుకున్నా కూడా కొంతమంది ఉన్నారు మంచి పనులు చేసేవాళ్ళు. అట్లే ఎందుకంటే బండికి చాలా సార్లు చెప్పిన, బండికి మెయిన్ అందం వచ్చేది వాటర్ వాష్. వాటర్ వాష్ పరంగా మాట్లాడుకుంటే గాలి వాటర్ వాష్ లో చేపించుకోండి. మరి ముఖ్యంగా నేను ఇంకోసారి చెప్తానా, మదనపల్లి లోకల్లో ఉండే వాళ్ళు అయితే కన్నా నాకు అడగండి, నేను అడ్రస్ చెప్తాను, అక్కడ పోయి వాటర్ వాష్ చేసుకోండి. ఓకే, ఎందుకంటే ఆయన గురించి అంతా చెప్తానంటే, ఆ వాటర్ వాష్ అనేది అంటే ఆయన చేసే సర్వీస్ ఎంత బాగుంటుందో మీరు ఆలోచించండి. ఓకే, ఇంకా బండి విషయానికి వస్తే, బండి గురించి అంతా చూసుకున్నారు కదా. బండి రేట్ విషయానికి వస్తే దయచేసి నాకు కాల్ చేయండి, మెసేజ్ చేయండి. అంటే మా 3 నంబర్ కాల్ చేసుకోండి. ఎవరైనా లోకల్ ఉండేవాళ్ళు దయచేసి ఆఫీస్ కాడికి వచ్చి విజిట్ చేసి చూసుకోండి. బట్ బండి మా దగ్గర ఉంటుంది, వేరే ఆఫీస్ లో ఉంటుంది. మా దగ్గర ఉంటే పిలిపిస్తాను, లేకపోతే అక్కడ ఉంటుంది. దయచేసి ఎక్కడైనా పోయి కొనండి, అది పక్కన పెట్టండి. మా దగ్గర ఉంటే మేము చూపిస్తాము. ఎక్కడైనా బయట అయితే కానీ మనం చెప్పలేము. ఎందుకంటే కంటిన్యూగా మా దగ్గర అయితే బండి ఉండదు. ఎందుకంటే మా ఫ్రెండ్ కాబట్టి, మా ఫ్రెండ్ది బండి, అందుకే నేను వాస్తవానికి నేను పెట్టడం అయితే జరుగుతుంది. లేకపోతే నేను వేరే వాళ్ళ ఆఫీస్ బండ్లు అయితే నేను మామూలుగా నా వీడియోలో పెట్టను, నేను అప్లోడ్ అనేది చేయను. కానీ మా ఫ్రెండ్, మా అన్న కాబట్టి వాళ్ళ బండి అయితే నేను పెట్టడం అయితే జరుగుతుంది. ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే నాకు కాల్ చేసుకోండి, మెసేజ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ మా వీడియోస్ ని లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నా కెమెరామెన్ మాలిక్తో నేను మిమ్మల్ని ఖజే.